హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక మొబైల్ అనమాట. ఫ్లిప్కార్ట్ వాళ్ళది టూ గుడ్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మేము బుక్ చేసామన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి మాకు కాస్ట్ 5200 పడిందండి. ఇంక మా వారికి సెల్ అనేది లేదు కదా, అందుకని చెప్పి బుక్ చేసాము. ఇది లెనోవా కంపెనీ వాళ్ళది 2016 మోడల్ అంట. ఇది బుక్ చేసామన్నమాట. ఇది మాకు బుక్ చేసినాక ఒక 5 డేస్కి లేదా 6 డేస్కి వచ్చినట్టుంది. 5 డేస్కి వచ్చినట్టుంటే వాళ్ళు మాకైతే ఫోన్ చేశారు, కానీ మేమైతే అప్పుడు టయానికి లేక తర్వాత రోజు మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుందో చూసుకొని మళ్ళీ మనకి 10 డేస్కి రీప్లేస్మెంట్ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. 10 డేస్ లోపల ఎప్పుడు పెట్టినా కానీ మనకి ఇంక మళ్ళీ వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకుంటారంట. ఇంకా సెల్లు లేక బాగా ఇబ్బంది అవుతుందండి. అంటే ఇంకా మాకు బాబుకి తన దగ్గర ఉన్న సెల్లు బాబుకి ఇచ్చేసేటప్పటికి ఇంకా మా పొలం వెళ్తే కూలీలు దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంక ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంకా దీనిలో మనం సిమ్ అది పెట్టుకునేందుకు పిన్ను లాంటిది కూడా ఇచ్చారు. ఇవన్నీ కొంచెం ఐడి కార్డులు, దాని గురించి వచ్చే కార్డులు, కొంచెం వచ్చిన చార్జరు 2 పిన్స్ అనమాట. ఇది సింగిల్ పిన్నే, కొంచెం వెడల్పుగా ఉండే పిన్నుది అనమాట ఇచ్చారు. ఎలా వర్క్ చేస్తుందో చూడాలి మరి. ఇంక మా వారైతే సెకండ్ హ్యాండ్ పీసులు ఏమన్నా పంపిస్తారేమో, మరి ఫస్ట్ హ్యాండ్ అయితే అంత తక్కువగా ఎలా వస్తుంది అని చెప్పి అనుకున్నారు. సరే, ఎలా పనిచేస్తుందో చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ బాగుంటే ఉంచేసుకుంటామండి, లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపిస్తాము. లెనోవా కంపెనీ వాళ్ళది ఇది 2016 మోడల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను లెమన్ రైస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. లెమన్ రైస్ చేయడానికి మొన్న మా వారు లెమన్స్ తీసుకొచ్చారనమాట. అవి కొంచెం బాగా పెద్ద సైజుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఎప్పుడు చూపించే లెమన్ రైసే కదా, దాని గురించి మరి అంత పూర్తిగా వివరంగా చెప్పట్లేదు. కానీ ఎందుకు చూపిస్తున్నానంటే పెద్దగా ఉన్న లెమన్స్ మనం స్క్వీజ్ చేసుకునేటప్పుడు ఇంక ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకుంటే రసం అనేది మనకు బాగా వస్తుంది. చూడండి, ఇంకా ఒకే కాయని 2 ముక్కలుగా కాకుండా నేను 4 ముక్కల్లాగా అలా కట్ చేశాను. కట్ చేసి ఇంకా రసం అంతా స్క్వీజ్ చేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం సాల్ట్ వేసామంటే ఇంకా అది కూడా కరిగిపోతుంది కదా. మనం ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకునేందుకు చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఇంక ఈ స్క్వీజ్ చేసిన ముక్కలు కూడా మళ్ళీ ఒకే టైం కాకుండా 2-3 సార్లు పెట్టి నేను స్క్వీజ్ చేస్తున్నాను. దానిలో ఉన్న రసం అంతా మనకు వచ్చేసేందుకు. అంతే కదా ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇంకే ఒక్కరో కూడా మనం వేస్ట్ పోనేవం కదా. చూసి చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం కదా. తప్పదు, అలా చేసుకోకపోతే మనం బడ్జెట్ మనకి ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా తర్వాత నాకైతే మొత్తానికి ఇంక గిన్నెకి నిండుగా వచ్చేసింది అనమాట. ఒక 1/2 డజను అంటే 6 కాయలు కట్ చేస్తే, ఇంక ఇక్కడ ముక్కలు చాలానే కనిపిస్తున్నాయి, కానీ నేనైతే కట్ చేసింది 6 కాయలు. ఒక్కొక్క కాయను వచ్చేసి 3 లేదా 4 ముక్కలుగా కట్ చేశాను. కాయలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంత పట్టకపోతే ఏం చేయాలంటే మనం స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆ రసాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక వారం 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అలా కాదనుకున్నప్పుడు మనం అప్పటికప్పటికి లెమన్ వాటర్ అలా తాగాలనిపించినప్పుడు ఐస్ ట్రేల్లో పోసుకున్నా కానీ ఇంకా మనకి ఐస్ క్యూబ్స్ లాగా తయారైపోతాయి అన్నమాట. అప్పుడు మనం లెమన్ వాటర్ తాగాలనుకున్నప్పుడు కొంచెం అంతా అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం చక్కెర వేసుకొని వాటర్లో ఆ క్యూబ్స్ 1 కానీ 2 కానీ వేసుకున్నామంటే ఇంకా చాలా స్పీడ్గా కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇది మంచి టిప్ అండి అందరికీ. ఇంకా ఈ రోజుల్లో అంటే కొంచెం లెమన్ వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు, కానీ సమ్మర్లో అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఈ రోజుల్లోనైనా ఇప్పుడు లెమన్ వల్ల విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జలుబులు ఇవి కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయండి. నిమ్మకాయ రసం వల్ల జలుబు అనేది అసలు ఉండదు. జలుబు చేస్తుందని అనుకుంటారు, వేడి చేస్తుందని అనుకుంటారు, కానీ చింతపండు పులిహోర వల్ల అయితే కొంచెం అలా వేడి చేస్తుంది, కానీ నిమ్మకాయ పులిహోర వల్ల వేడి ఉండదు అనమాట. చూసారా, ఇంక దీన్ని స్క్వీజ్ చేస్తున్నప్పుడే నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఈరోజు వచ్చేసి లెమన్ రైస్ అనమాట. ఇది మా వారికి చాలా ఇష్టం అండి. కొంచెం మా వారైతే ఇంకా పులుపు కూడా కొంచెం ఎక్కువగా తింటారనమాట. ఈ లెమన్ తోటి చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం. విత్ బజ్జీ కాంబినేషన్ అనమాట. మా సైడ్ అయితే ఇది చాలా రోడ్ సైడ్ కూడా పెట్టి అమ్ముతూ ఉంటారండి, పులిహోర బజ్జీ అనమాట. 20 రూపీస్ అయితే ఒక చిన్న ప్లేటు పులిహోర 2 బజ్జీలు ఇస్తారనమాట. చాలా ఫేమస్ అనమాట. మా వారికి అయితే చాలా ఇష్టము.
ఇంక అందుకని తన కోసమైనా ఇంకా ఎప్పుడు ఎక్కువగానే చేస్తూ ఉంటాను. ఇంకా వ్లాగ్స్ అంటే ఇంక ఇంట్లో ఏం చేసుకుంటున్నామో అదే చూపించాలి కాబట్టి నేను అది చూపిస్తున్నానండి. ఇంక ఈ ముక్కల్ని కూడా పడేయకుండా కమలాకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కమలాకాయ కూర్చిన తొక్కలు, ఈ నిమ్మ తొక్కలు ఇవన్నీ చెప్పి ఒక గిన్నెలో పెట్టేసి స్టోర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా రేపు నేను దీంతో ఒక లిక్విడ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చిని ఆయిల్లో డైరెక్ట్గా వేసామంటే ఇంకా చిట్టపట్లాడుతూ మన మీద పడతాయి కదా, అందుకని చిన్న ఘాటు లాగా పెట్టేశాను. ఎండుమిర్చి కూడా కొంచెం తొడిమలవి తీసేసాను అనమాట. కొంచెం అంతా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న స్పైసీనెస్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, తీసి పక్కన పడేయకుండా. ఇంకా తర్వాత ముందుగానే రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఈరోజైతే యాక్చువల్గా ఏమనుకున్నానంటే నేను ఇంటి దగ్గరే కదా అని చెప్పి ఇంకా లేట్గా చేస్తున్నాను. పల్లీలు అయితే అయిపోయాయండి. ఇంతే ఉంటుంది మధ్యతరగతి ఫ్యామిలీల్లో. అయితే సరుకులు అన్నీ తెమ్మని చెప్పి మా వారికి స్లిప్ రాసి ఇచ్చాను, కానీ నిన్నైతే కుదరలేదు తీసుకురావడము. అందుకని తీసుకురాలేదు. ఈరోజు తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి తర్వాత ఈరోజు అంటే రాత్రి తీసుకొచ్చాడు. నిన్న కాక మొన్న రాసిస్తే రాత్రి తీసుకొచ్చాడనమాట తనకి కుదరక. తర్వాత ఇక్కడ ఆ తాలింపు అంతా వేసేసి ఇంకా నిమ్మరసం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా పిల్లలు ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల ఆ స్పైసీనెస్ తగ్గి పిల్లలను పక్కన తీసి పెట్టరనమాట. ఇవి వచ్చేసి జున్ను పాలు. మా ఇంటి పక్కన మా అత్తయ్య వాళ్ళు, అంటే సొంత అత్తయ్య కాదులేండి, వరుసకి అత్తయ్య అవుతారనమాట, వాళ్ళకి గేదె అయినిందండి, పాలు పంపించారు. ఇవి వచ్చేసి ఏ రోజు పంపించారంటే మొన్న మా గారాల చిట్టి తల్లి పుట్టినరోజు నాడు ఇచ్చారనమాట. ఇంకా నేను వాటిని పిల్లలకి చేసి పెడదామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ మా బాబు చేయమని చెప్పి గొడవ చేస్తే ఇంక చేస్తున్నాను. ఇవి వచ్చేసి మిరియాలు. మిరియాలని కొంచెం ఈ జున్ను పాలలో దంచి వేసుకున్నామంటే పాలకు వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. జున్ను పాలు కొంచెం అదొక రకమైన నీచు వాసనలాగా వస్తాయి కదా, అలా స్మెల్ లేకుండా ఉంటాయన్నమాట. ఈ మిరియాలను కొంచెం దంచి వేసుకున్నట్టయితే ముందుగానే నేను కొంచెం బెల్లము, ఉప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం అంతా చక్కెర యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా బెల్లము చక్కెర రెండు కలిపితే ఇంకా టేస్ట్ ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఇది ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్లో నాకైతే తెలియదు అలా, కానీ మాకు పెళ్ళైన కొత్తల్లో చాలానే గేదెలు ఉండేవి. అప్పుడు ఈనప్పుడు ఇంకా ఈ పాలు మామయ్య, అత్తయ్య వీళ్ళందరూ కొంచెం అన్నంలో వేసుకొని తినేవాళ్ళు. నాకైతే అప్పుడు తెలియదు అలా తింటారని, నేను విడిగానే తినేదాన్ని. కానీ అప్పుడు పెళ్ళైన తర్వాత ఇంక అర్థమైంది అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుంది తీయగా అని. అప్పటి నుంచి 1-2 సార్లు తింటాను కానీ నాకు విడిగా ఇలానే ఎక్కువ ఇష్టం అనమాట అన్నం కన్నా కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారు సరుకులు తెచ్చారు కదా, ఇంకా యాలుక్కాయల కోసం చూస్తున్నాం అనమాట. యాలుక్కాయల ప్యాకెట్ మిస్ అయిపోయిందని ఇంకా యాలుక్కాయలు కూడా కొట్టేసామంటే ఇంకా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది జున్ను పాలకి. ఫైనల్గా ఆ యాలుక్కాయల ప్యాకెట్ అయితే మాకు సరుకుల్లో రాలేదు. ఇంతే ముగిచ్చేసామండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.